Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, CRR College for Women, Eluru. ఈరోజు మనం మెథడ్స్ ఆఫ్ వాల్యూయింగ్ మెటీరియల్ ఇష్యూస్, మెటీరియల్స్ని జారీ చేసేటప్పుడు వాల్యూ చేసేటువంటి పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. మెటీరియల్స్ని జారీ చేసేటప్పుడు 5 రకాలైనటువంటి పద్ధతులను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఒకటి ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదటిగా జారీ చేయటం. ఓకే. రెండోది లిఫో మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే చివరిగా వచ్చిందాన్ని మొట్టమొదట జారీ చేయటం. అలాగే థర్డ్ది సింపుల్ యావరేజ్ మెథడ్, సగటు ధర పద్ధతి. ఓకే. ఫోర్త్ది వెయిటెడ్ యావరేజ్ మెథడ్, భారిత సగటు ధర పద్ధతి. ఫిఫ్త్ది బేస్ స్టాక్ మెథడ్, తెలుగులో కూడా బేస్ స్టాక్ మెథడ్. ఈ 5 రకాల పద్ధతులు మీకు సిలబస్లో ఉన్నాయి. ఓకే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్వి. ఇవి కాకుండా స్టాండర్డ్ ప్రైజ్ మెథడ్, అలాగే మార్కెట్ ప్రైజ్ మెథడ్, ఇంకా చాలా ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు సిలబస్లో లేవు. ఈ 5 మీకు ఇప్పుడు ఉన్నాయి. అవి ఫస్ట్ది ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. రెండోది లిఫో మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మూడోది సింపుల్ యావరేజ్ మెథడ్, సగటు ధర పద్ధతి. నాలుగోది వెయిటెడ్ యావరేజ్ మెథడ్, భారిత సగటు ధర పద్ధతి. ఐదోది బేస్ స్టాక్ మెథడ్, తెలుగులో కూడా బేస్ స్టాక్ మెథడే. వీటన్నిటికీ కూడా ఇవి థియరీ ఉన్నాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. థియరీ మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్కి ఇస్తారు. ఓకే. ప్రతిదానికి కూడా మీరు మీనింగ్ రాసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే ప్రయోజనాలు, లోపాలు అవి రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 5 మార్క్స్కి ఇస్తారు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 10 మార్క్స్కి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. వీటిలోంచి డెఫినెట్గా ఒక ప్రాబ్లం వస్తుంది. చాలా ఈజీగా ఉంటాయి. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీరు 10 మార్క్స్ స్కోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ గురించి మనం తెలుసుకుందాం. ప్రాబ్లం చూడండి. ది స్టాక్ ఇన్ హ్యాండ్ ఆఫ్ ఏ మెటీరియల్ యాజ్ ఆన్ 1st September 2013 వాజ్ 500 units at 1 rupee per unit. అంటే సెప్టెంబర్ 1, 2013 నాటికి చేతిలో ఉన్నటువంటి మెటీరియల్స్ స్టాక్ విలువ ఎంతున్నాయి? 500 యూనిట్లు. యూనిట్ ఒక్కింటికి ₹1 చొప్పున ఉన్నది. ఫాలోయింగ్ పర్చేజెస్ అండ్ ఇష్యూస్ వర్ సబ్సిక్వెంట్లీ మేడ్. దాని యొక్క పర్చేజెస్లు, అలాగే కొనుగోళ్లు, జారీలు ఈ విధంగా ఉన్నాయి. ప్రిపేర్ ది సబ్సిక్వెంట్ మేడ్, దాని అనుగుణంగా అవి తయారు చేయబడ్డాయి. ప్రిపేర్ ది స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ షోయింగ్ హౌ ది వాల్యూ ఆఫ్ ది ఇష్యూస్ వుడ్ బి రికార్డెడ్ అండర్ ఫిఫో మెథడ్. అంటే స్టోర్స్ ఆవర్జ ఖాతాని ఈ ఫిఫో మెథడ్ ప్రకారంగా ఆ జారీలు ఏ విధంగా జారీ చేస్తారనేది మనని తెలియచేయమని అడుగుతున్నారు. ట్రాన్సాక్షన్స్ చూడండి. సెప్టెంబర్ 6 పర్చేజ్డ్ 100 units at ₹1.10. సెప్టెంబర్ 6న 100 units ₹1.10 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. సెప్టెంబర్ 20th పర్చేజ్ 700 units ₹1.20. సెప్టెంబర్ 20న 700 యూనిట్లు, యూనిట్ ఒక్కింటికి ₹20 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. సెప్టెంబర్ 27th పర్చేజ్ 400 units at ₹1.30. సెప్టెంబర్ 27న 400 యూనిట్లు ₹30 చొప్పున కొనుగోలు చేయడం అనేది జరిగింది. అక్టోబర్ 13th పర్చేజ్ 100 units at ₹1.40. అక్టోబర్ 13న 1000 యూనిట్స్ ₹40 చొప్పున కొనుగోలు చేయడం అనేది జరిగింది. అక్టోబర్ 20th పర్చేజ్ 500 units at ₹1.50. అక్టోబర్ 20న 500 యూనిట్లు, యూనిట్ ఒక్కింటికి ₹50 చొప్పున కొనుగోలు చేయడం అనేది జరిగింది. నవంబర్ 17th పర్చేజ్ 400 units at ₹1.60. నవంబర్ 17న 400 యూనిట్లు, యూనిట్ ఒక్కింటికి ₹60 చొప్పున కొనుగోలు చేయడం అనేది జరిగింది. సెప్టెంబర్ 19th ఇష్యూడ్ 500 units. సెప్టెంబర్ 9న 500 యూనిట్లు జారీ చేశారు. సెప్టెంబర్ 22nd ఇష్యూడ్ 500 units. సెప్టెంబర్ 22న 500 యూనిట్లు జారీ చేశారు. సెప్టెంబర్ 30th ఇష్యూడ్ 500 units. సెప్టెంబర్ 30న 500 యూనిట్లు జారీ చేశారు. అక్టోబర్ 15th ఇష్యూడ్ 500 units. అక్టోబర్ 15న 500 యూనిట్లు జారీ చేశారు. అక్టోబర్ 22nd ఇష్యూడ్ 500 units.
అక్టోబర్ 22న 500 యూనిట్లు జారీ చేశారు. అక్టోబర్ 11th ఇష్యూడ్ 500 యూనిట్స్. నవంబర్ 11న ఇష్యూడ్ 500 యూనిట్స్. నవంబర్ 11న 500 యూనిట్లు దాన్ని జారీ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది మన ప్రాబ్లం. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో దీన్ని ఈ యూనిట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను మీరు బుక్ని అడ్డంగా తిప్పి చేయండి. అలాగే ఎగ్జామ్స్లో కూడాను చేయొచ్చు. దీనికి ఏమి తప్పేం పట్టుకోరు ఎవరు కూడాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాలమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి బుక్ అడ్డంగా తిప్పేసి చేయండి. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ప్రోఫార్మా చెప్తున్నాను. ఈ యూనిట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఫిఫో మెథడ్ కావచ్చు, లిఫో మెథడ్ కావచ్చు, సింపుల్ యావరేజ్ కావచ్చు, లేదా వెయిటెడ్ యావరేజ్ కావచ్చు, ఏ మెథడ్ అయినా సరే మీరు మాత్రం ఎప్పుడు కూడా ఇదే ప్రోఫార్మా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, బుక్ అడ్డంగా తిప్పేసుకోండి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఫస్ట్లో లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నమాట. ఈ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఇవే హెడ్డింగ్స్ ఉండాలి. నేమ్ ఆఫ్ ది ఆర్టికల్, వస్తువు యొక్క పేరు. రెండోది బిన్ కార్డ్ నెంబరు. మూడోది కోడ్ నెంబర్, తెలుగులో కూడా కోడ్ నెంబర్. నేమ్ ఆఫ్ ది ఆర్టికల్, ఓకే, వస్తువు యొక్క పేరు. బిన్ కార్డ్ నెంబర్, బిన్ కార్డ్ పేరు. మూడోది కోడ్ నెంబరు. ఇవి మధ్యలో ఉండాలి ఇది. ఓకే, స్టోర్స్ లెడ్జర్ అకౌంట్, స్టోర్స్ ఆవర్జ ఖాతా అని హెడ్డింగ్ పెట్టండి. దాని కింద మనం ఏ మెథడ్ అయితే కనుక ఫాలో అవుతున్నామో ఆ మెథడ్ పేరు ఇక్కడ రాయాలి. మనం ఇప్పుడు ఫిఫో చేస్తున్నాం కాబట్టి ఫిఫో మెథడ్ అని రాసాం. సపోజ్ మనం లిఫో మెథడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమని రాయాలి? లిఫో మెథడ్. సపోజ్ సింపుల్ యావరేజ్ మెథడ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమని రాయాలి? సింపుల్ యావరేజ్ మెథడ్, సగటు ధర పద్ధతి. సపోజ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనుకోండి, అప్పుడు ఏమని రాయాలి? భారిత సగటు ధర పద్ధతి అని రాయాలి. ప్రస్తుతం మనం ఫిఫో చేస్తున్నాం కాబట్టి ఫిఫో మెథడ్ అని రాసుకోవాలి. FIFO, ఇక్కడ ఐఎన్ పడిందే తప్పు. FIFO, ఫిఫో మెథడ్ అని పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మినిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్టాక్ స్థాయి. ఓకే, ఇది రైట్ సైడ్ ఉండాలి. మినిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్టాక్ స్థాయి. రెండోది మ్యాక్సిమం స్టాక్ లెవెల్, గరిష్ట స్టాక్ స్థాయి. మూడోది రీఆర్డర్ స్టాక్ లెవెల్, తిరిగి ఆర్డర్ స్టాక్ స్థాయి. ఓకే, మినిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్టాక్ స్థాయి. రెండోది మ్యాక్సిమం స్టాక్ లెవెల్, గరిష్ట స్టాక్ స్థాయి. మూడోది రీఆర్డర్ స్టాక్ లెవెల్, తిరిగి ఆర్డర్ స్టాక్ స్థాయి. ఈ మూడు కూడాను రైట్ సైడ్ ఉండాలి. ఓకే, తర్వాత ఇప్పుడు 5 కాలమ్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ కాలం డేట్, తేదీ. ఇది చిన్నగా ఉంటే సరిపోతుంది, డేట్ వేసుకునేందుకు చిన్నగా ఉంటే సరిపోతుంది డేట్. రెండోది కొంచెం పెద్దది కొట్టుకోండి, పర్టిక్యులర్స్, వివరాలు. తర్వాత ఈ 3 కాలమ్స్ ఈక్వల్గా కొట్టుకోండి, సమానంగా ఉండాలి. ఫస్ట్ది రిసీట్స్ ఆర్ పర్చేజెస్, వసూళ్లు లేదా కొనుగోళ్లు. రిసీట్స్ ఆర్ పర్చేజెస్, వసూళ్లు లేదా కొనుగోళ్లు. రెండోది ఇష్యూస్, జారీలు. మూడోది బ్యాలెన్స్, నిల్వలు. ఓకే, రిసీట్స్ ఆర్ పర్చేజెస్, వసూళ్లు లేదా కొనుగోళ్లు. ఓకే, మనకి ప్రాబ్లంలో రిసీట్స్ అన్నప్పుడు మనం రిసీట్స్ అని రాసుకోవాలి. పర్చేజెస్ అంటే కనుక పర్చేజెస్ అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ది 4th కాలం ఇష్యూస్, జారీలు. తర్వాతది బ్యాలెన్స్, నిల్వ అని రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ప్రతి దానికి కూడా రిసీట్స్, పర్చేజెస్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, లేదా బ్యాలెన్స్ కావచ్చు. ప్రతి దాంట్లో కూడా 3 కాలమ్స్ ఉంటాయి చూడండి. 3 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది క్వాంటిటీ, పరిమాణం. రెండోది రేటు. మూడోది అమౌంట్, అంటే మొత్తము. క్వాంటిటీ, రేటు, అమౌంట్ అంటే పరిమాణము, రేటు, మొత్తం. అలాగే క్వాంటిటీ, రేటు, అమౌంట్, పరిమాణము, రేటు, మొత్తం. అలాగే క్వాంటిటీ, రేటు, అమౌంట్, పరిమాణము, రేటు, మొత్తము. అంటే క్వాంటిటీ అంటే ఇక్కడ యూనిట్స్ అన్నమాట. ఇక్కడ యూనిట్స్, యూటీ అంటే యూనిట్స్. ఓకే, రేట్ అంటే రూపీస్, అమౌంట్ దగ్గర కూడా రూపీస్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి వెనక్కి వెళ్ళండి, చూడండి ప్రాబ్లం చూడండి. ది స్టాక్ ఇన్ హ్యాండ్ ఆఫ్ మెటీరియల్ యాజ్ ఆన్ 1st September 2013 వాజ్ 500 యూనిట్స్
at 1 rupee per unit. అంటే సెప్టెంబర్ 1, 2013 నాటికి చేతిలో ఉన్నటువంటి మెటీరియల్స్ నిల్వ ఎంతున్నాయి? 500 యూనిట్లు. యూనిట్ ఒకంటికి 1 రూపాయి చొప్పున ఉన్నదన్నమాట. ఇప్పుడు ఇది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటున్నాం. సెప్టెంబర్ 1 అంటే బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్. సెప్టెంబర్ 1న ఇక్కడ బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ అంటే తెచ్చిన నిల్వ అని ఇక్కడ రాసుకుంటాం. ఇది నిల్వ అనమాట. ఇది ఉంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. కంపల్సరీ మాత్రం కాదు. ఇది నిల్వ కాబట్టి రిసీట్స్ ఆర్ పర్చేజెస్ దగ్గర నిల్లు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేసాం. అలాగే ఇష్యూస్ దగ్గర కూడా నిల్లు. ఓకే, ఎక్కడ కూడా డాష్లు పెట్టేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ దగ్గర వేసుకున్నాం అనమాట. క్వాంటిటీ అంటే ఏం చెప్పాం? యూనిట్స్. కాబట్టి ఎన్ని యూనిట్స్ అనమాట? 500 యూనిట్స్. రేట్ అంతా ఒక్కొక్క యూనిట్కి 1 రూపీ చొప్పున. కాబట్టి 500 into 1 500 రూపీస్. ఓకే, ఇక్కడ 500 రూపీస్ ఇక్కడ వేసుకున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ 6 పర్చేజ్డ్ 100 యూనిట్స్ అట్ రూపీస్ 1 రూపీ 10 పైసా. సెప్టెంబర్ 6న 100 యూనిట్లు రూపాయి, ఒక్కొక్క యూనిట్కి రూపాయి 10 పైసలు చొప్పున కొనుగోలు చేశాము అన్నాం. ఓకే, చూడండి. సెప్టెంబర్ 6న పర్చేజెస్ కొనుగోళ్లు ఎన్ని యూనిట్లు? 100 యూనిట్స్. ఈ 100 యూనిట్స్ కొనుగోలు అన్నాం కాబట్టి కొనుగోలు దగ్గర వేసుకుంటున్నాం. యూనిట్ల దగ్గర 100, అప్పుడు రేటు దగ్గర 1 రూపీ 10 పైసా. అప్పుడు అమౌంట్ ఎంత అయింది? 110 అనేది అయింది. ఇది ఇష్యూస్ కాదు కాబట్టి ఇష్యూస్ దగ్గర నిల్లు. చూసారా, ఇష్యూస్ దగ్గర నిల్లు. ఇప్పుడు బ్యాలెన్స్ దగ్గర ఇక్కడ ఏం చేయాలి? ఇది వరకు ఎంత ఉన్నాయి? 500 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 500 యూనిట్స్ పట్టుకొచ్చాం. యూనిట్ ఒకంటికి ఎంత? 1 రూపీ. యూనిట్ ఒకంటికి 1 రూపీ కాబట్టి ఎంత అయింది? అది 500. ఇక్కడ 1 రూపీ 10 పైసా తప్పుది. 500 అక్కడ ఎంత? 1 రూపీ కాబట్టి ఎంత అయింది? అది 500. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా కొనుక్కొచ్చాం. ఎంత కొనుక్కొచ్చాము? 100 యూనిట్స్. ఎంతకది? 1 రూపీ 10 పైసా. అంటే మొత్తం ఎంత అనమాట? 1 రూపీ 10 పైసా అంటే 110 అయింది. ఇది 110 అయింది. అంటే టోటల్ ఎంత అనమాట? 610. ఇక్కడ బై మిస్టేక్ టైప్ చేసేటప్పుడు మిస్టేక్ వచ్చిందమ్మా. చూడండి, ఇక్కడ 500 యూనిట్స్ 1 రూపీ చొప్పున 500. అలాగే 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా చొప్పున 110 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది అనమాట? అప్పుడు ఎంత అవుతుంది? ఇది 610 అయింది. ఓకే, ఇది రెండు కూడా ఇలాగా విడివిడిగా వేసుకోండి. టోటల్ మాత్రం ఇక్కడ పక్కన వేసుకోండి. ఇలా ఎందుకు అంటే ఇష్యూస్ చేసేటప్పుడు మళ్ళీ మనకి అవి ఎక్కడి నుంచి ఏది పట్టుకొచ్చాం, ఎలా ఇచ్చామని తెలుసుకునేందుకు గాను మనకి ఈజీగా ఉంటుంది. అందుకని విడివిడిగా వేసుకోండి. ఓకే, 500 యూనిట్స్ 1 రూపీ చొప్పున 500. అలాగే 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా చొప్పున 110. అంటే మొత్తం ఎంత అనమాట? 610 అయింది. ఓకే, ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది చూసుకోండి. ఇది టైప్ చేసేటప్పుడు మిస్టేక్ వచ్చింది, కొంచెం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది సెప్టెంబర్ 9 చూడండి. డేట్స్ అన్ని కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇక్కడ సెప్టెంబర్ 27 కంటే కూడాను ముందు ఇక్కడ మనకి సెప్టెంబర్ 9 నుంచి చూడండి డేటు. సెప్టెంబర్ 9 ఏమైంది? అక్కడ ఇష్యూస్ జారీలు ఎంత? అవి 500 యూనిట్స్. అంటే 500 యూనిట్స్ మనం ఇక్కడ జారీ చేసాం. అది ముందు మనం ఇక్కడ వేసుకుంటున్నాం. సెప్టెంబర్ 9న ఇష్యూస్ జారీలు ఇక్కడ మనం 500 యూనిట్లు జారీ చేస్తున్నాం. జారీ చేసేటప్పుడు మనం ఇక్కడ ఒకసారి బ్యాలెన్స్ దగ్గర చూసుకోండి. బ్యాలెన్స్ దగ్గర రేట్ల దగ్గర చూసుకోండి. ఆ రేట్ల దగ్గర ఎన్ని రేట్లు ఉన్నాయి? 2 రేట్లు ఉన్నాయి. ఒకటేమో 1 రూపీ, ఒకటేమో 1 రూపీ 10 పైసా. 2 రేట్లు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ రేట్ ఏది? 1 రూపీ. ఫస్ట్ రేట్ ఏది? 1 రూపీ. రెండో రేట్ ఏంటి? 1 రూపీ 10 పైసా. ఇప్పుడు మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం? ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదటిగా జారీ చేస్తున్నాం. అంటే మొట్టమొదటి రేట్ ఏంటనమాట? 1 రూపీది. 1 రూపీ దగ్గర ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 500 యూనిట్లు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ జారీ చేయడానికి ఎన్ని యూనిట్లు కావాలి? మనకి 500 యూనిట్లు కావాలి. కాబట్టి 500 యూనిట్లు సరిపోతున్నాయా లేదా? సరిపోతున్నాయి. కాబట్టి ఈ 500 యూనిట్లు ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట. 500 యూనిట్లు 1 రూపీ చొప్పున 500 మనం ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, సపోజ్ ఇది సరిపోలేదనుకోండి, నెక్స్ట్ దాంట్లోంచి ఇస్తాం అనమాట.
ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇది ఇచ్చేస్తున్నాం. 500 యూనిట్లు 1 రూపీ చొప్పున 500 ఇక్కడ ఇచ్చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ నిల్వ చూడండి. ఈ 500 యూనిట్లు ఇప్పుడు లాస్ట్ దాంట్లో 500 యూనిట్లు ఇచ్చేసాం కాబట్టి అది ఇంకా రాదు. ఇప్పుడు ఇంకేం మిగిలినాయి? 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా చొప్పున 110. ఇది ఒక్కటే మనకి ఇక్కడ మిగిలిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు సెప్టెంబర్ 20 చూడండి. పర్చేజెస్ కొనుగోళ్లు 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా. ఎప్పుడు కూడా మనం డేట్స్ ఆర్డర్లో రావాలి. డేట్స్ని చూసుకోండి. ఆ డేట్స్ ప్రకారంగా అది ఇష్యూసా పర్చేజెసా అని చూసుకుని దాని ప్రకారంగా ఆర్డర్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 20 పర్చేజ్ 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా. అంటే సెప్టెంబర్ 20న 700 యూనిట్లు 1 రూపాయి 20 పైసా చొప్పున కొనుగోలు చేయటం అనేది జరిగింది. చూడండి, సెప్టెంబర్ 20 పర్చేజెస్ కొనుగోళ్లు 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా. కొనుగోలు అన్నాం కాబట్టి రిసీట్స్ లేదా పర్చేజెస్ అక్కడ వేసుకున్నాం. 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా చొప్పున 840 అప్పుడు ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ చూడండి. 100 యూనిట్స్ అంటే ఇదివరకు ఎంత ఉన్నాయి? 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా చొప్పున 110. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎంత కొనుక్కొచ్చాము? 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా 840. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత? ఓకే, ఇక్కడ టోటల్ దగ్గర 100 ప్లస్ 700 ఎంత అయింది? 800. అప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది? 110 840 950 ఇక్కడ టోటల్ అయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే పర్చేజెస్ అయితే కనుక ఈ టోటల్కి అంటే ఓల్డ్ టోటల్కి ఇప్పుడు కొత్తగా వచ్చే టోటల్ని యాడ్ చేయండి. పర్చేజెస్ అన్నప్పుడు బ్యాలెన్స్ దగ్గర ఓల్డ్ టోటల్ ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ టోటల్కి ఈ న్యూ టోటల్ని యాడ్ చేయండి, ప్లస్ చేయండి. ఓకే, అదే ఇష్యూస్ అయితే కనుక జారీలు అన్నాం అనుకోండి, ఆ ఓల్డ్ బ్యాలెన్స్ దగ్గర ఓల్డ్ బ్యాలెన్స్కి దీన్ని ఈ కొత్తగా వచ్చిన దాన్ని మైనస్ చేయండి. ఇష్యూస్ అన్నప్పుడు మైనస్ చేయండి. పర్చేజెస్ అంటే కనుక దాన్ని ఇక్కడ మీరు ప్లస్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏంటి క్వాంటిటీ అమౌంట్ ఇవి రెండు చేస్తే చాలు, ప్రైజెస్ దగ్గర చెయ్యక్కర్లేదు. ఓకే, క్వాంటిటీ అమౌంట్ ఈ రెండు చేస్తే చాలు, ప్రైజెస్ దగ్గర చేయలేదు. అదే చూడండి ఇక్కడ 700 యూనిట్స్ 1 రూపీ 20 పైసా 840. అప్పుడు ఇక్కడ నిల్వ ఎంత ఉన్నది? 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా 110 అయింది. ఇప్పుడు కొత్తగా ఎంత అయింది? 700 ఉంది కాబట్టి 700 1 రూపీ 20 పైసా 840 అయింది. అంటే టోటల్ ఎంత అన్నమాట? 800 యూనిట్స్ 950 రూపీస్ అనేది అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ది సెప్టెంబర్ 22. మళ్ళీ మన వెనక్కి వెళ్తున్నాం. ప్రాబ్లం చూడండి. ఇప్పుడు అక్టోబర్ 13th ఏమో పర్చేజెస్ ఉంది. మరి ఇప్పుడు ఏది డేట్ ఏంటనమాట? సెప్టెంబర్ 22 ఇది ముందున్నది కాబట్టి సెప్టెంబర్ 22 ఇష్యూస్ 500 యూనిట్స్ అక్కడ జారీ చేసాం. జారీ దగ్గర చూడండి, సెప్టెంబర్ 22 ఇష్యూస్ జారీ చేస్తున్నాం. ఈ జారీ చేసేటప్పుడు బ్యాలెన్స్ దగ్గర చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి? 2 ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి 1 రూపీ 10 పైసా, ఇంకోటేమో 1 రూపీ 20 పైసా. 2 ప్రైజెస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఏంటి? 1 రూపీ 10 పైసా. మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం అంటే FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదటిగా జారీ చేయటం. ఇక్కడ మొట్టమొదటి ప్రైజ్ ఏది? 1 రూపీ 10 పైసా. అక్కడ యూనిట్లు ఎన్ని? 100 యూనిట్లు. అక్కడ యూనిట్స్ ఎన్ని? 100 యూనిట్స్. కాబట్టి ముందు మనం ఆ 100 యూనిట్స్ ఇచ్చేసేయండి. ఎంత? మన 100 యూనిట్స్ 1 రూపీ 10 పైసా చొప్పున 110 అది ముందు ఇచ్చేసాం. అయితే ఇక్కడ ఇష్యూ చేయమన్నది ఎన్ని యూనిట్లు? 500 యూనిట్స్ ఇష్యూ చేయమన్నాడు. కానీ మనం ఎన్ని ఇష్యూ చేసాం? 100 ఇష్యూ చేసాం. ఇంకా ఏం కావాలి? 400 కావాలి. ఈ 400 ఏ ప్రైజు? నెక్స్ట్ ప్రైజ్. ఈ 110 తర్వాత ఉన్న ప్రైజ్. ఈ 110 తర్వాత ఏ ప్రైజ్ ఉన్నది? 1 రూపీ 20 పైసా. అక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 700 యూనిట్లు ఉన్నాయి. ఈ 700 యూనిట్లోనూ వీళ్ళకి ఎన్ని కావాలి? 500 కావాలి. 500లో మనం ఎన్ని ఇచ్చేసాం? 100 ఇచ్చేసాం. ఇంకెంత కావాలి? 400. ఈ 400 ఈ 700లోంచి ఇస్తాం అనమాట. 400 యూనిట్స్
₹1.20 చొప్పున 480. ఓకే, 100 యూనిట్స్ ₹1.10 చొప్పున 110. 400 యూనిట్స్ ₹1.20 చొప్పున 480. అప్పుడు యూనిట్స్ ఏమో 500 యూనిట్స్, అమౌంట్ ఏమో 590 అమౌంట్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ నిల్వ చూడండి. నిల్వ ఇప్పుడు నిల్వ ఇది వరకు నిల్వ 100 యూనిట్స్ ఇచ్చేసాం, అది మళ్ళీ వస్తుందా? రాదు. ఇప్పుడు రెండోది 700 యూనిట్స్ ఉన్నాయి. ఈ 700 యూనిట్స్లను ఎన్ని ఇచ్చేసాము? 400 ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలినాయి? 300 మిగిలినాయి. కాబట్టి 300 యూనిట్స్ ₹1.20 చొప్పున 360. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళీ ప్రాబ్లం చూడండి. పైసా ఎన్నికలను సెప్టెంబర్ 27 పర్చేజ్డ్ ₹400, 400 యూనిట్స్ ₹1.30. సెప్టెంబర్ 27న 400 యూనిట్లు ₹1.30 చొప్పున కొనుగోలు చేయటం అనేది జరిగింది. ఓకే, సెప్టెంబర్ 27 పర్చేజ్డ్ 400 యూనిట్స్ ₹1.30 చొప్పున 520 ఇక్కడ కొనుగోలు చేసాం. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చూడండి. ఇది వరకు బ్యాలెన్స్ 300 యూనిట్స్ ₹1.20 చొప్పున 360. ఇప్పుడు కొత్తగా 400 యూనిట్స్ ₹1.30 చొప్పున అప్పుడు 520. అప్పుడు టోటల్ 700 యూనిట్స్ 880. ఇది ఇక్కడ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే అక్టోబర్ 13 వచ్చింది. మరి ఇక్కడ చూడండి సెప్టెంబర్ 30 ఇష్యూడ్ 500 యూనిట్స్. సెప్టెంబర్ 30 ఇష్యూడ్ 500 యూనిట్స్. కాబట్టి ముందు మనం ఇష్యూస్ వేసుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ 30 ఇష్యూస్ జారీలు ఎంత అన్నమాట? 500. 500 జారీ చేసే ముందు ఒకసారి బ్యాలెన్స్ దగ్గర చూడండి. బ్యాలెన్స్ దగ్గర రేట్లు చూడండి. ఆ రేట్లలో ఎన్ని రేట్లు ఉన్నాయి? 2 రేట్లు ఉన్నాయి. ఏమేంటవి? ₹1.20, ₹1.30. మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం? ఫిఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొట్టమొదటిగా వచ్చింది, మొట్టమొదటిగా జారీ చేయటం. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఏంటి? ₹1.20. అక్కడ యూనిట్లన్నీ 300 యూనిట్స్. కాబట్టి ఆ 300 యూనిట్స్ ₹1.20 చొప్పున ఇచ్చేసాం. 360 ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, 300 యూనిట్స్ ₹1.20, 360 ఇక్కడ ఇచ్చేసాం. ఇంకా పోతే మనకి ఎన్ని కావాలి? 500 యూనిట్స్ కావాలి. అంటే 500 అంటే మనం ఎన్ని ఇచ్చేసాం? 300 ఇచ్చేసాం. రిమైనింగ్ ఎంత? 200. ఈ 200 నెక్స్ట్ ప్రైజ్కి వెళ్తాం. నెక్స్ట్ ప్రైజ్ ఏంటి? ₹1.30. అక్కడ యూనిట్లన్నీ 400 ఉన్నాయి. 400లో మనకి ఎన్ని కావాలి? 200 కావాలి. కాబట్టి 200 యూనిట్స్ ₹1.30, 260. 200 యూనిట్స్ ₹1.30, 260. ఓకే, అంటే 300 యూనిట్స్ ఫస్ట్ ప్రైస్ ₹1.20, 360. మళ్ళీ 200 యూనిట్స్ సెకండ్ ప్రైస్ ₹1.30, 260. అప్పుడు టోటల్ 500. అలాగే ఇక్కడ 360 ప్లస్ 260 అంతే. ఇది చూసుకోండి ఒకసారి. 12 ఇక్కడ అమౌంట్ తప్పు అనుకుంటా చూడండి. 12 700. ఇది 700 వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంతో చూడండి. బ్యాలెన్స్ 400లోంచి ఇప్పుడు ఈ 700 ఇక్కడంతా 400లోంచి ఈ 200 పోతే ఇక్కడ ఎంత మిగిలింది? 200 మిగిలింది. అంటే ₹1.30 ఎంత అయింది అనమాట? 260 ఇక్కడ మిగిలింది. ఓకే, నెక్స్ట్ వన్. అక్టోబర్ 13 పర్చేజ్ 1000 యూనిట్స్ అట్ ₹1.40. అక్టోబర్ 13న ఇక్కడ 1000 యూనిట్ ₹40 చొప్పున కొనుగోలు చేయటం అనేది జరిగింది. చూడండి, అక్టోబర్ 13 పర్చేజెస్ 1000 యూనిట్స్. ఇక్కడ కొనుగోళ్లు 1000 యూనిట్స్. అప్పుడు రేట్ దగ్గర ₹1.40. అప్పుడు ఇక్కడ 1400 ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ చూడండి. ఇది వరకు ఉన్నది 200 యూనిట్స్ ₹1.30, 260. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1000 యూనిట్స్ ₹1.40, 1400. అప్పుడు టోటల్ 1200, 1660 అమౌంట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. అక్టోబర్ 15 ప్రాబ్లం చూడండి. అక్టోబర్ 15
ఇష్యూస్ ముందు అక్టోబర్ 15 వచ్చింది. ఇష్యూస్ ఎంత అనమాట, అది 500 యూనిట్స్. 500 యూనిట్స్ ఇక్కడ వచ్చినాయి. ఇష్యూస్ చేస్తున్నాం. ఇష్యూ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ దగ్గర చూసుకోండి, ముందు దాన్ని చూసుకోవాలి. ముందు దాని యొక్క బ్యాలెన్స్ చూడండి. ఆ బ్యాలెన్స్ దగ్గర ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి? 1 రూపీ 30 పైసా ఒకటి ఉన్నది, 1 రూపీ 40 పైసా ఒకటి ఉన్నది. కాబట్టి ఈ రెండు ప్రైజెస్ లో ఫస్ట్ ప్రైజ్ ఏది? 1 రూపీ 30 పైసా. అక్కడ మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. ఆ 200 యూనిట్స్ ముందు ఇచ్చేస్తున్నాం. చూడండి ఇక్కడ 200 యూనిట్స్ 1 రూపీ 30 పైసా 260 అది ముందు ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి? మొత్తం ఎంత కావాలి మనకి? 500 కావాలి. 500లో ఎన్ని ఇచ్చేసాము? 300 ఇచ్చేసాం. ఇంకా 200 ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి? 300 కావాలి. ఆ 300 నెక్స్ట్ ప్రైజ్కి వెళ్ళాం. నెక్స్ట్ ప్రైజ్ ఎంత అనమాట? అది 1 రూపీ 40 పైసా. ఎంత అనమాట? అది 420. అప్పుడు మనది టోటల్ చేయండి. 500 యూనిట్స్ అప్పుడు 680 మనకు అనేది వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ చూడండి. బ్యాలెన్స్ ఇది వరకు ఎంత ఉంది? ఇక్కడ 1000 యూనిట్స్ ఉన్నాయి. ఇదంటే 300 మన ఇందాక మనకి టోటల్ ఎంత ఉన్నది? ఇక్కడ ఈ 200 యూనిట్స్ మనం ఇందాక ఇచ్చేసాం. 200 యూనిట్స్ ఇచ్చేసాం. ఇంక 1000లోనూ మనకి ఎన్ని ఇచ్చాము? 300 ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలినాయి? 700 యూనిట్స్ మిగిలినాయి. 700 యూనిట్స్ ఏ రేట్ అనమాట? 1 రూపీ 40 పైసా. అప్పుడు ఎంత వచ్చింది అనమాట? 980 మనకి అనేది వచ్చింది. నెక్స్ట్ అక్టోబర్ 20 చూడండి. పర్చేజ్ 500 యూనిట్స్ 1 రూపీ 50 పైసా. పర్చేజ్ 500 యూనిట్స్ 1 రూపీ 50 పైసా. ఎంత వచ్చిందనమాట? 750 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఇష్యూస్ దగ్గర నిల్లు, బ్యాలెన్స్ నిల్వ దగ్గర 700 యూనిట్స్ 1 రూపీ 40 పైసా 980. అలాగే 500 యూనిట్స్ అలాగే 1 రూపీ 50 పైసా. అప్పుడు మనకి ఎంత వచ్చింది అనమాట? ఈ 700 500 మొత్తం 1200 అవుతుంది. ఇటు 1 అనేది ఇక్కడ పర్లేదు, వేసుకోండి మీరు. 1200 అయింది. 1200 యూనిట్స్ అక్కడ అమౌంట్ 1730. ఓకే, ఇవి చూడండి. నెక్స్ట్ అక్టోబర్ 22 చూడండి. ఇష్యూస్ 500 యూనిట్స్. ఇష్యూస్ 500 యూనిట్స్. ఇష్యూస్ 500 యూనిట్స్ లో 500 యూనిట్స్ లో మనకి ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ దగ్గర చూడండి. ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి? 2 ప్రైజెస్ ఉన్నాయి. 1 రూపీ 40 పైసా ఒక ప్రైజు, 1 రూపీ 50 పైసా ఒక ప్రైజు. దీంట్లో ఫస్ట్ ఏది? 1 రూపీ 40 పైసా. ఓకే, మనం ఏం మెథడ్ ఫాలో అవుతున్నాం? FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కాబట్టి మన ఏంటి ఏ ప్రైజ్ అనమాట? 1 రూపీ 40 అనేది ముందు పే చేయాలి. అక్కడ యూనిట్స్ ఎన్ని? 700లో మనకి ఎన్ని కావాలి? 500. అంటే ఇచ్చేందుకు వీలుగా ఉన్నది కాబట్టి ఈ 700లోంచి 500 ఇచ్చేస్తున్నాం. 500 యూనిట్స్ 1 రూపీ 40 పైసా 700. అప్పుడు మనకి బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 700లోంచి 500 పోతే 200. 1 రూపీ 40 పైసా 280. అప్పుడు అలాగే ఇది 500 రెండోది చూడండి. 500 మనం ఇవ్వట్లేదు కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. 500 యూనిట్స్ 1 రూపీ 50 పైసా 750. అప్పుడు టోటల్ 200 ప్లస్ 500 700. 280 ప్లస్ 750 1030. ఇది ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత అలాగే నెక్స్ట్ చూడండి. నవంబర్ 17th ఇక్కడేమో నవంబర్ 17th ఏమో పర్చేజెస్ ఉన్నాయి, నవంబర్ 11th ఏమో ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి డేట్ల ప్రకారంగా ఏది ముందు వస్తుంది? నవంబర్ 11th ముందు వస్తుంది. కాబట్టి నవంబర్ 11th ముందు వేసుకుంటున్నాం. నవంబర్ 11th ఇష్యూస్ 500 యూనిట్స్ ఇది పట్టుకొచ్చి ముందు వేసుకోవాలి. చూడండి, నవంబర్ 11th ఇష్యూస్ ఎంత అయిందనమాట? 200 యూనిట్స్. ఇక్కడ మనకి ఇష్యూస్ దగ్గర
ముందు ఇక్కడ 500 యూనిట్స్ ఇష్యూ చేయమన్నారు. ఇష్యూ చేసే నాటికి దాని ముందు బ్యాలెన్స్ చూడండి, అక్కడ ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి, 2 ప్రైజెస్ ఉన్నాయి. 1 రూపీ 40 పైసా ఒకటి, 1 రూపీ 50 పైసా ఈ ఒకటి. ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఏది 1 రూపీ 40 పైసా. అంటే మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం, FIFO మెథడ్. కాబట్టి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, మొట్టమొదటిగా వచ్చింది మొట్టమొదట ఫాలో అవుతున్నాం. అంటే ఇక్కడ ఆ 1 రూపీ 40 పైసా అనేది ముందు పే చేయాలి. అక్కడ యూనిట్లు ఎన్ని, 200 యూనిట్స్. కాబట్టి ఆ 200 యూనిట్స్ ముందు మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. 200 యూనిట్స్ 1 రూపీ 40 పైసా చొప్పున 280 ముందు ఇక్కడ మనం ఇచ్చేసాం. ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత కావాలి, 300 కావాలి. అంటే టోటల్ ఎంత అనమాట, 500. మనం ఎంత ఇచ్చేసాం, 200 ఇచ్చేసాం. రిమైనింగ్ ఎంత కావాలి, 300 కావాలి. ఈ 300 కూడాను నెక్స్ట్ దాంట్లోంచి అంటే 1 రూపీ 50 పైసా దా ప్రైజ్ ప్రకారంగా పే చేస్తాం. అక్కడ యూనిట్లన్నీ 500. ఆ 500 లోంచి ఈ 300 ఇచ్చేసాం. అప్పుడు ఇష్యూస్ దగ్గర ఏమో 500, టోటల్ ఏమో 200 యూనిట్స్ 1 రూపీ 40 పైసా 280, 300 యూనిట్స్ 500 1 రూపీ 50 పైసా 450. అప్పుడు టోటల్ 500 యూనిట్స్ 730. అప్పుడు బ్యాలెన్స్ ఎలా వస్తుంది, ఈ 200 ఏమో ఆల్రెడీ ఇచ్చేసాం, అది ఇంకా రాదు. ఈ 500 లోంచి 300 ఇచ్చేసాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత మిగిలిందనమాట, 200 మిగిలింది. కాబట్టి 200 యూనిట్స్ 1 రూపీ 50 పైసా చొప్పున 300 రూపీస్, 3300 రూపీస్ ఇక్కడ మనకి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ 17th చూడండి. నవంబర్ 17th పర్చేజ్డ్ 400 యూనిట్స్ at 1 రూపీ 60 పైసా. ఓకే, నవంబర్ 17th పర్చేజెస్ 400 యూనిట్స్ 1 రూపీ 60 పైసా చొప్పున 640. అప్పుడు మనకి బ్యాలెన్స్ ఇక్కడ ఇష్యూస్ దగ్గర నిల్లు. అప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది, 200 యూనిట్స్ 1 రూపీ 50 పైసా చొప్పున 300. అలాగే ఈ పర్చేజెస్ది 400 యూనిట్స్ 1 రూపీ 60 పైసా చొప్పున 640. టోటల్ ఎంత అనమాట, 600 యూనిట్స్ 940 రూపీస్ అనేది వచ్చింది. ఇది ప్రాబ్లం. లాస్ట్లో మనం ఇదంతా ప్రాబ్లం అంతా అయిపోయాక చివరిన చిన్న కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. అదేంటనమాట, క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని యూనిట్స్ వచ్చినాయి మనకి 600. కాబట్టి 600 యూనిట్స్ ఎట్ ఇక్కడ అమౌంట్ కూడా అది ఇవ్వండి, 940 రూపీస్ అమౌంట్. అంటే క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు 600 యూనిట్స్ ఎట్ 940 రూపీస్ అమౌంట్. అంటే ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు 600 యూనిట్లు 940 రూపాయల మొత్తము అని చివరిన మన కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మొట్టమొదటిగా వచ్చిన మెటీరియల్స్ని మొట్టమొదటిగా జారీ చేసే విధానం ఈ విధంగా ఉంటుంటుంది. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద తరో ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, కంగారు పడకుండా జాగ్రత్తగా చూస్ చేయండి. తర్వాత ఇంకొక ప్రాబ్లం మీరు దాన్ని మళ్ళీ టెక్స్ట్ బుక్లో చూసుకుని ఇంకొక ప్రాబ్లం మీరు కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను LIFO మెథడ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.